సెల్ఫ్ డిజైన్ ఉన్నవే తీసుకున్నాను. జస్ట్ డెకోర్ పర్పస్‌కి. హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. నుమాయిష్ ఎగ్జిబిషన్‌కి వెళ్తున్నాను. అనుకోకుండా స్టార్ట్ అయ్యాననమాట. యాక్చువల్లీ సాటర్డే వెళ్దామని చెప్పి అనుకున్నాను కానీ, ఫ్రైడే ఈవినింగే స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఆఫీస్‌లో వర్క్ అంతా కూడా నేను త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాను. సరే టైం ఉంది కదా అని చెప్పి నేను ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అడిగాననమాట. "మీరు ఎటునుంచొస్తారా? నేను ఆఫీస్ నుంచే వచ్చేస్తాను" అని చెప్పి ఓకే అని అన్నారు. వాళ్ళు అక్కడ రెడీ అయ్యి స్టార్ట్ అయిన తర్వాత నేను ఆఫీస్ నుంచే స్టార్ట్ అయ్యాను. నా ల్యాప్‌టాప్ అవన్నీ కూడా ఆఫీస్ లాకర్‌లో పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాను. ఐడీ కార్డ్ పెట్టుకోవడానికి కూడా హ్యాండ్ బ్యాగ్ కూడా ఏం లేదనమాట. అందుకే అలాగే వేసుకొని తిరుగుతూ ఉన్నాను. నాకు ఆఫీస్ దగ్గరలోనే రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఉంది కదా! సో, అక్కడ నుంచి నేను అమీర్పేట్ వరకు ట్రైన్ ఎక్కి తర్వాత అమీర్పేట్‌లో చేంజ్ అయ్యాను. ఎల్బీ నగర్ ట్రైన్ ఎక్కితే అందులోనే మధ్యలో స్టాప్ గాంధీ భవన్ అనమాట. అక్కడ దిగిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్‌లోనే మనము ఎగ్జిబిషన్ ఉంటుంది. సో, దిగి నడుస్తూ ఉండంగానే మనకి ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, చాలా జూట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనకి స్ట్రీట్‌లోనే అమ్ముతూ ఉన్నారనమాట. మనకి ఎగ్జిబిషన్ లోపల చాలా కొనుక్కొని ఎందులో పెట్టుకోవాలి అని తెలియకపోతే అక్కడ బ్యాగ్ అయితే ఒకటి తీసుకోండి. చాలా హెల్ప్ అవుతుంది. రూ. 200 కోట్ చేస్తాడు. రూ. 150కి అస్సలు తగ్గడనమాట. సో, నేను రూ. 150 ఇచ్చి తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చాలా బాగున్నాయన్నమాట. కానీ నేనేం తీసుకోలేదు. బికాజ్ ఎవ్రీ టైమ్ ఎగ్జిబిషన్ ఎళ్ళినా, స్ట్రీట్ షాపింగ్ ఎళ్ళినా ఇన్ని కొనుక్కునేదాన్ని ఒకప్పుడు. కానీ నాకు యూజ్ చేయడానికి టైం ఉండదు, దొరకదు. టైం ఉండదు ఇన్ ద సెన్స్ ఆఫీస్‌కి మార్నింగ్ హడావుడికి వెళ్తూ ఉంటాను కదా! అలాంటప్పుడు నాకు ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనే థాట్ రాదు, గుర్తు కూడా ఉండదనమాట. అవి సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, యూజ్ చేయకుండా నీట్‌గా ప్యాక్ చేసి పెట్టకపోతే నల్లగా అయిపోతాయి. అందుకే చూసి కొనుక్కోండి. అండ్ తర్వాత ఇక్కడ హోమ్ డెకోర్‌వి చాలా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. మా ఇంట్లో చాలామంది అడుగుతూ ఉంటారు కదా! ఎక్కడ తీసుకున్నారు అలా అని చెప్పి. నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. మీకు ఎక్కువ వెరైటీ కొంచెం తక్కువ కాస్ట్‌లో కావాలంటే ఇక్కడ చూడండి. అండ్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇది ఎగ్జిబిషన్‌లో కాదు. గేట్ 2 ఉంటుంది కదా! దాని అపోజిట్ ఈ షాప్ ఉంటుంది. అది వాళ్ళ హౌసేనంట. ఎప్పుడు ఉంటుంది. ఐ మీన్ ఎగ్జిబిషన్ ఎండ్ అయిన తర్వాత కూడా ఉంటుంది. మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ రకరకాల వెరైటీ బుట్టలున్నాయండి. ఎంత బాగున్నాయో తెలుసా! చాలా కొనాలనిపించింది. కానీ నేను ఏమేమి తీసుకున్నానో ఈ వీడియో ఎండ్‌లో చూపిస్తాను చూడండి. సో, నేను గేట్ 2లో నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను షాపింగ్ అంతా గూడా. సో, మధ్యలో నాకొక సబ్స్క్రైబర్ కనిపించారు. మాట్లాడాను. సెల్ఫీ కూడా తీసుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నాకు మస్కట్ టీ కూడా కనిపించగానే మస్కట్ టీ కుల్ఫీ తీసుకున్నాను. ఐ లవ్ దట్ ఐస్ క్రీమ్. అండ్ తర్వాత అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాననమాట. సో, నేను నుమాయిష్‌కి వెళ్ళే ముందు కొన్ని వీడియోస్ చూశాను. సో, ఏ వీడియోస్‌లో చూసినా కూడా ఈ కొరియన్ నైట్ సూట్స్ గురించి చాలామంది చెప్తూ ఉన్నారు. చూసాను గానీ నాకు అంత వర్త్ అనిపియలేదండి. చూడటానికి బాగున్నాయి కానీ ప్యాంట్ ఏంటంటే బాటమ్ ఎలా ఉందంటే చాలా చిన్నగా ఉంది. లూజ్ ఎక్కువ లేదనమాట. అవి మనం వేసుకొని కూర్చుంటే కంఫర్టబుల్ అనిపించదేమో అన్నట్టు అనిపించింది. ప్రైస్ 600 చెప్తూ ఉన్నారు కానీ నాకు వేస్ట్ అనిపించింది. అందుకే తీసుకోలేదు. ఫినిషింగ్ కూడా ప్రాపర్‌గా లేదు. అండ్ కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి కదా! అవైతే పిల్లలకి బానే ఉంటాయి. పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు. స్లీవ్‌లెస్ ఎవరైతే కంఫర్టబుల్ ఫీల్ అవుతారో. నేను మెయిన్‌గా నుమాయిష్ వెళ్ళింది ఒకటి బెడ్ షీట్స్ కొనడానికి, ఇంకోటి చికెన్ కర్రీ కుర్తీ సెట్స్ కొనుక్కోవడానికనమాట. నాకు ఈ చికెన్ కర్రీ కుర్తీ సెట్స్ ఆన్‌లైన్‌లో దొరుకుతాయి కానీ, చాలా ఫ్రీ సైజ్ ఉంటాయి. పెద్దగా అయిపోతాయన్నమాట. అందుకే నేనెప్పుడు తీసుకోలేదు. చూసి తీసుకుందాం అని చెప్పి స్టోర్స్ ఎక్కడ నేను హైదరాబాద్‌లో విజిట్ చేయలేదు ఎప్పుడు. బట్ నుమాయిష్ ఈస్ ఫేమస్ ఫర్ ఈ చికెన్ కర్రీ కదా! అందుకే వెళ్ళాను. మంచిగా తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్ళాననమాట. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చి ఆ సూట్ సెట్ అయితే తీసుకున్నాను. వాడు చెప్పడమేమో రూ. 2500 చెప్పాడు. ఐ మీన్ టాప్, బాటమ్ కలిపి. నేను రూ. 1000కి అడిగాను. లేదు కుదరదు అస్సలు ఇవ్వనంటే ఇవ్వనన్నాడనమాట. తర్వాత ఫైనల్‌గా బార్గెయిన్ చేసి 1200కి ఇస్తానన్నాడు. సరే అయితే తీసేసుకున్నాను.
ఇది యాక్చువల్లీ డిస్‌ప్లే పీస్ కాకుండా వేరే పీస్ అడిగితే ఆ కలర్‌లో లేదు అని అన్నాడనమాట. సో, నేను డిస్‌ప్లే పీసే ప్యాక్ చేయించుకొని తీసుకెళ్ళాను. ఇంకా మా ఫ్యామిలీ మేమందరం ఏమేమి కొన్నామో అదంతా కూడా నేను లాస్ట్‌లో హాల్ లాగా పెడతాను. సో, బెడ్‌షీట్స్ అయితే మీకు నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. చాలా బెస్ట్ పర్చేస్ అనిపించింది నాకైతే బెడ్‌షీట్స్‌లో. చాలా తక్కువకొచ్చాయి. కింగ్ సైజ్ జైపూరి బెడ్‌షీట్స్ ఉంటాయి గదా! అవే ఈచ్ 500 రూపీస్‌కి వస్తున్నాయి. 1000కి 2 అలా వస్తూ ఉన్నాయి. ఫిబ్రవరి 15థ్ వరకే ఎగ్జిబిషన్ ఉంది. మీరెవరైనా ఇలాంటివి రీజనబుల్ ప్రైజెస్‌లో చూస్తూ ఉంటే బెడ్‌షీట్స్ మీరు డెఫినిట్‌గా విజిట్ చేయండి. అవి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ షాపింగ్ చేస్తూ ఉండంగా వాఫల్ కనిపించింది. నాకు న్యూటెల్లా వాఫల్ అంటే పిచ్చనమాట. సో, అక్కడ తీసుకొని తింటూ ఉన్నాను. కొంచెం ఎనర్జీ బూస్టింగ్ లాగా అలా తినేసి ఇంకా మంచిగా షాపింగ్ చేయొచ్చు కదా అని చెప్పి, ఇంకా ఫ్లోర్ మ్యాట్స్ అండ్ రన్నర్స్ అవన్నీ చూస్తూ ఉన్నాను. నాకైతే ఒకటి నచ్చింది గానీ చాలా ఎక్కువ చెప్తూ ఉన్నాడు. అది కూడా చూపిస్తాను. ఇక్కడ సైజెస్‌ని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి. చాలా బార్గెయిన్ చేయాలి. బాగా బార్గెయిన్ చేసే వాళ్ళకైతే తగ్గిస్తూ ఉన్నారు. అదే నార్మల్‌గా అడిగే వాళ్ళకి వాళ్ళు తగ్గించట్లేదనమాట. కొంతమందికి తగ్గిస్తున్నారు. కొంతమందికి తగ్గించట్లేదు. అదేంటో అలాంటి షాప్స్‌లో అయితే నాకు అస్సలు కొనబుద్ధి కాదు. ఇంక నేను వచ్చేసాను. ఇది నచ్చింది నాకు. చాలా అంటే చాలా పెద్దదనమాట ఇది. కలర్ అదంతా కూడా చాలా బావుంది. 7000 రూపీస్ చెప్పాడు. నేనైతే 2500 రూపీస్‌కి అడిగాను. ఇవ్వనని అన్నాడు. లాస్ట్ ఎంతకిస్తావు అనంటే 4000కి ఇస్తా అన్నాడనమాట. వద్దు అని చెప్పి ఇంక నేను బయటికి వచ్చేసాను. అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయో అండి. తర్వాత నేను కొద్దిగా షాప్ చేసిన తర్వాత మమ్మీ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇంకా మా బాబుకి ఆకలి అంటే మేమక్కడ చాట్ బండార్ అని చెప్పి ఉంటే అక్కడ నూడిల్స్, చాట్, చికెన్ టిక్కా అవి ఆర్డర్ చేసాం గానీ వర్స్ట్ ఉన్నాయి. అసలు ఎవ్వరు వెళ్ళి అక్కడ మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. చాలా కాస్ట్ చెప్తున్నారు. క్వాంటిటీ చాలా తక్కువ. పోనీ టేస్ట్ అస్సలు బాలేదు. మేము అన్నీ వదిలేసి వచ్చాం. మీరు కూడా మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు. తర్వాత మేమైతే నీలోఫర్‌కెళ్ళాం. అక్కడ నా హస్బెండ్ ఫేవరెట్ బన్ మస్కా అనమాట. తను అది ఆర్డర్ బన్ మస్కా విత్ టీ సూపర్ కాంబినేషన్ అంట. నేనైతే తినలేదు బన్ మస్కా. నాకు నచ్చదనమాట. అండ్ తర్వాత మా బాబుని కూడా తీసుకొచ్చాం కదా! తనకి గేమ్ జోన్‌కి తీసుకెళ్ళాము. తనకి షాపింగ్ అదంతా బోరింగ్ కదా! సో, తనకి గేమ్ జోన్‌లో అవన్నీ కూడా ఆడిచ్చేసి తనకి కావాల్సినవన్నీ కొనిచ్చేసాము. కొనిచ్చకపోతే అక్కడే పడిపోయి ఏడుస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. పిల్లలతో వెళ్తే ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తారనమాట. అండ్ తర్వాత స్మోక్ క్యాండీ అని చెప్పి కనిపించింది. అది తింటుంటే స్మోక్ వస్తూ ఉంటుందంట. అది కావాలి అనంటే అది తినిపిచ్చేసాము. ఇంకా మా బాబు కూడా ఎంజాయ్ చేశాడు. ముందే చెప్పామనమాట బాగా నడవాల్సొస్తుంది. అదంతా ఓకే అయితేనే ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్తాము అని చెప్పి. ఓకే అని పాపం సపోర్ట్ చేశాడు మాకు. ఇంకా ఫైనల్లీ ఫుల్ అలిసిపోయి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో నుమాయిష్ నుంచి నేను ఏమేమి తీసుకొచ్చానో అన్నీ ఇప్పుడు చూపిస్తానన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫ్లోర్ మ్యాట్స్ సైజ్ చూపిస్తాను. సైజ్ని బట్టి ప్రైస్ కూడా ఉంది. నేను తీసుకున్నది 300 రూపీస్ ఈచ్. ఇది చూసారా ఇంత పెద్దగా ఉంది. నాకు పెద్దవైతేనే ఇష్టపడతానమాట. ఇది ఒక్కొక్కటి వచ్చేసరికి 300 రూపీస్ పడింది. 250 రూపీస్ ఉన్నాయి, 150 రూపీస్వి కూడా ఉన్నాయన్నమాట. సో నేనైతే ఒకటి బ్రౌన్, ఒకటి బ్లూ కలర్లో తీసుకున్నాను. సో సెకండ్ మీకు బెడ్షీట్స్ ఇవి చూపిస్తాను. ఈ 3 బెడ్షీట్స్ ఉన్నాయి కదా, 3 బెడ్షీట్స్ వచ్చేసరికి 500 రూపీస్ పడ్డాయి అనమాట. 3 కలిపి 500 ఈచ్ కాదు. ఇది దివాన్ కాట్ మీద వేసుకోవచ్చు, సింగిల్ బెడ్ షీట్ మీద కూడా వేసుకోవచ్చు. పిల్లో కవర్ అయితే రాదనమాట దీనికి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. డిజైన్ చూసారు కదా, ఇలా క్లాత్ కూడా చాలా బాగుంది. మంచి కాటన్ సిల్క్ లాగా కూడా ఏం లేదు. 500 రూపీస్కి ఇచ్చాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఇది మమ్మీ తీసుకున్నారు, నేను తీసుకోలేదు. తర్వాత అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు నేను కూడా తీసుకుని ఉంటే బాగుండేది కదా అని చెప్పి. తర్వాత ఫస్ట్ బెడ్షీట్స్ అన్నీ చూపించిన తర్వాత కుర్తా సెట్స్ చూపిస్తాను మీకు. ఇదొక కాటన్ బెడ్షీట్. ఇది కింగ్ సైజ్ అనమాట. పిల్లో కవర్ చూపిస్తాను ఫస్ట్. దీని ప్రైస్ వచ్చేసరికి 750 రూపీస్ పడింది.
పిల్లో కవర్ చూసారు కదా, చాలా బాగుంది. 750 రూపీస్ ఇస్ వెరీ రీజనబుల్ అనిపించింది. సో ఇది ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఈ షాప్లో నేను ఒకే ఒక బెడ్షీట్ తీసుకున్నాను, అది ఇదే. క్లాత్ బాగుంది, చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి బెడ్షీట్లో. మీకు అంతా కూడా ఇది కింద వస్తుంది, బెడ్ మొత్తం ఇలా వస్తుంది మీకు చిన్న చిన్న ఫ్లవర్స్తో, చాలా బాగుంది. సో తర్వాత ఈ బెడ్షీట్ తీసుకున్నాను. ఇది 500 రూపీస్ ఈచ్ బెడ్షీట్. వీటికి డిఫరెన్స్ ఏంటో తెలియదు. ఇది వేరే షాప్లో తీసుకున్నాను, ఇది వేరే షాప్లో తీసుకున్నాను అనమాట. మీకు బెడ్ మీద వేస్తే బెడ్షీట్ ఇలా ఉంటుంది. క్లాత్ కూడా నాకు ఒకేలా అనిపించింది, బట్ మీరు చూసి తీసుకోండి ప్రైజెస్ అనేవి. ఇలా వస్తుంది. పిల్లో కవర్ చూసారు కదా, ఇట్స్ బ్యూటిఫుల్. బ్యాక్ డిజైన్ ఇది. బెడ్షీట్స్ కోసమైనా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి, చాలా తక్కువకి వస్తున్నాయి. ఆన్లైన్లో అయితే ఈచ్ 1500 రూపీస్ అలా పడుతుందన్నమాట. ఇలా ఫ్లేవర్స్ వచ్చి కింద ఇలా వచ్చింది లీఫ్ డిజైన్ లాగా. ఇదొక బెడ్షీట్. తర్వాత ఇది రెండు ఒక షాప్లో తీసుకున్నాను. 1000కి 2 అని అన్నాడు అనమాట. సో చూపిస్తాను మీకు. బెడ్ మీద వేసి చూపిస్తే ఇంకా బాగా తెలిసేది. డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు చూపించేది. 2 లీవ్స్ వచ్చాయి చూసారు కదా, ఇక్కడ కిందేమో ఇలా వచ్చింది. ఇంకా బెడ్షీట్ మొత్తం ఇంతే, ఇలా డిజైన్ వస్తుంది. క్లాత్ చాలా అంటే చాలా బాగుంది. 500 రూపీస్ పడింది. కింగ్ సైజ్ బెడ్షీటే. ఇంకోటి ఏం బార్డర్ ఉండదు, జస్ట్ ఇలా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఇది 500 రూపీసే పడింది. అసలు కొన్ని సేమ్ తీసుకున్నానా ఏంటా అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూసుకుంటుంటే. ఇది ఇలా వస్తుంది లీఫ్ డిజైన్ది, బాగుంది చాలా. ఇది కూడా నాకు 500 రూపీసే పడింది బెడ్షీట్. చాలా అంటే చాలా రీజనబుల్ బెడ్షీట్స్ అయితే. తర్వాత మా మమ్మీ తీసుకున్న కుర్తా సెట్ చూపిస్తాను. ఇది నార్మల్ కాటన్ కుర్తా అండి. నేను నుంచుంటే కనిపిస్తుందా మీకు? ఫస్ట్ డ్రెస్ వర్క్ అయితే చూసారు కదా, ఇది టాప్ అన్నమాట. దీనికి బాటమ్ దుపట్టా కూడా వచ్చింది. 3 కలిపి జస్ట్ ఓన్లీ 500 రూపీస్ మాత్రమే. చాలా అంటే చాలా తక్కువకి వచ్చింది అనిపిస్తుంది. వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ, బట్ డిజైన్ చూసారు కదా, చాలా బాగుంది. కలర్ కూడా బాగుంది. దీని బాటమ్ చూపిస్తాను. సో బాటమ్ పట్టిద్దా పట్టదా అనుకున్నాం కానీ, సో మా మమ్మీకి అయితే సరిపోయింది. బాటమ్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఇంకా 2-3 తీసుకున్నా బాగుండేది కదా అని అనిపిస్తుంది. అక్కడ మనకి సెట్ అవుతాయా లేదా అని చెప్పి కొంచెం భయపడి తీసుకోము. బట్ మేము తీసుకున్నవన్నీ కూడా బాగా అనిపించాయండి. ఇది దుపట్టా కూడా ఏం చిన్నగా ఏం రాలేదు, చూస్తే మీకు పెద్దగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా ఉంది. ఈ దుపట్టా అయితే ప్యూర్ కాటన్ అయితే కాదు, సమ్ సిల్క్ మిక్స్డ్లా ఉంది, కానీ కొంచెం ఫాలింగ్లా ఉంది. ఇలా వేసుకున్నా కూడా చూసి చాలా బాగుంది. నేను ఒకటి తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అదే మోడల్లో ఇంకోటి అనమాట. ఇది కూడా 500 రూపీస్ సెట్ మొత్తం కలిపి. సో కొంచెం పాచి గ్రీన్ అంటారా దీన్ని, ఇలా కింద బార్డర్ ఏమో ఇలా వచ్చింది. దాని ప్యాంట్ చూపిస్తాను. ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. దుపట్టా వచ్చేసరికి ఇది ఇందాక మీకు ఎల్లో చూపించాను కదా, ఇంచుమించు అలానే ఉంది. ఫిబ్రవరి 15th వరకే ఎగ్జిబిషన్ ఉంది. ఎవరికైనా కావాలంటే వెళ్ళి కొనుక్కోండి.
అండ్ నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసరికి చికెన్ కర్రీ కుర్తా సెట్స్ చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా 1200 రూపీస్లో తీసుకున్నవే. ఒక్కటి మాత్రం 1400 ఇచ్చాను. ఫస్ట్ నాకు తెలియలేదన్నమాట ఇంకా తక్కువకి ఇస్తారని చెప్పి. సో అందుకని 1400 పే చేస్తాను. తర్వాత 1200కి బార్గెన్ చేసిన వేరే షాప్స్లో ఇచ్చారు. ఫస్ట్ అయితే దిస్ బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ సెల్ఫ్ డిజైన్ ఉన్నవే తీసుకున్నాను అన్నీ కూడా. నాకు అలాగే నచ్చుతాయి అన్నమాట. నాకు దీని మీద డీటెయిలింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో కదా. సో నేను అన్ని 38 సైజులో తీసుకున్నాను, చూపిస్తాను. మీకు బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కొంచెం వర్క్ ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంది. మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు చూసారు కదా నెక్ దగ్గర ఇక్కడంతా. దీని బాటమ్ వచ్చేసరికి పలాజో ప్యాంట్స్ అన్ని లూజ్ ప్యాంట్స్ అనమాట. ఐ ప్రిఫర్ లూజ్ ప్యాంట్స్ దాన్ లెగ్గిన్స్. సో ఇలా వచ్చింది. ప్యాంట్కి కూడా మనకి వర్క్ వచ్చింది. కొనేటప్పుడు ఎప్పుడైనా ప్యాంట్స్ కూడా చూసుకోండి. జస్ట్ ఒక టాప్ చూసేసి కొనుక్కోవద్దు, ఎందుకంటే ప్యాంట్స్ కూడా పట్టవు. ఇది అనార్కలి మోడల్. ఇది పీచ్ కలర్. డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా బయట ఏదన్నా? సో ఇది చందేరి మీద వచ్చింది. ఇది కొంచెం కాస్ట్ చెప్పాడు, బట్ ఫైనల్లీ 1200కి ఇచ్చాడు. అస్సలు తగ్గించను అన్నాడు అనమాట. బట్ బోనీ చేస్తున్నాం కదా అని చెప్పి ఇచ్చాడు. ఇది అనార్కలి టైప్. దీనికి బాటమ్ రాలేదు, జస్ట్ కుర్తీ ఒక్కటే వచ్చింది. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉందన్నమాట. సో మనము దీని కింద పెట్టికోట్ వేసుకుంటే బాగుంటుంది. వర్క్ అదంతా కూడా చూడండి నీట్గా ఉంది. బాగా నచ్చింది. కలర్ కూడా బాగుంది. తర్వాత కుర్తీ వచ్చేసరికి ఇది రెడ్ కలర్లో. ఇది యాక్చువల్గా శ్వేత, హన్షి, నేను ముగ్గురం కలిసి తీసుకున్నాం. అంటే యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళతో వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళాను వాళ్ళతో. అప్పుడు ఈ కుర్తా తీసుకున్నాను అనమాట, రెడ్ కలర్ది. రెడ్ మీద రెడ్ వచ్చింది. సో ఇది 750 రూపీస్ పడింది అనమాట. జస్ట్ ఓన్లీ కుర్తా. దీనికి ఏమీ బాటమ్ రాలేదు. హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ ఉంది. ఓకే, తర్వాత కుర్తా సెట్ వచ్చేసరికి ఇది పిస్తా గ్రీన్. దీనికి బాటమ్ కూడా వచ్చింది. సీ ద వర్క్. ఇది కూడా 1200 రూపీసే పడింది. వేసుకుంటే నాకు కొంచెం బాగుండేది ఇలా చూపించేదానికన్నా కూడా. మంచి షైన్ ఉంది క్లాత్లో. దాని బాటమ్ వచ్చేసరికి ఇది కింద వర్క్ వచ్చింది. ఇంకోటి నేను అసలు ఫస్ట్ కొన్న కుర్తా సెట్ మీకు చూపించలేదు, తీసుకొస్తాను అక్కడ. అది ఈ బ్యాగ్లో లేదు. సో ఫైనల్లీ ఇది ఫస్ట్ నాకు నచ్చిన కుర్తా సెట్. దీని కలరే చాలా బాగుంది చూసారు కదా. ఇది కూడా సెట్ 1200 రూపీస్ పడింది. బాగా అనిపించింది ఇది. దీనికి కూడా బాటమ్ వచ్చింది. నైస్ కదా. ఈ చిన్న చిన్న క్యూట్ బుట్టలు నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదా. సో అక్కడ ఇవి తీసుకున్నాను అనమాట. ఇది జస్ట్ డెకోర్ పర్పస్కి చిన్న చాట అండ్ ఈ చిన్న క్యూట్ బుట్టలు. చాలా వెరైటీస్ ఉన్నాయండి. గేట్ 2 ముందర, ఎగ్జిబిషన్కి ఎంటర్ అవ్వక ముందే గేట్ 2 ముందర ఉంటుంది వాళ్ళ షాప్. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. కావాలంటే చెక్ చేయండి.
సో స్టార్టింగ్లో నేను కొనుక్కున్న బ్యాగ్ వచ్చేసరికి 150 రూపీస్కి కొనుక్కున్నాను కదా, అదే ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కువ షాపింగ్ చేయాలైతే ఇలాంటిది ఒక బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళండి. యా, సో ఇవన్నీ నేను షాప్ చేసినవి. ఫస్ట్ మీరు మైండ్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, మీరు ఏం కొనాలి అని అనుకుంటున్నారో. సో అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మీరు మైండ్లో ఏం అనుకోకుండా వెళ్తే మీకు ఏం కొనాలో ఏం కొనొద్దో అర్థం కాదు. అన్ని వీడియోస్ చూసేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీకు బెడ్షీట్స్ కావాలా, చికెన్ కర్రీ కావాలా, లేకపోతే జ్యువెలరీ కావాలా, కార్పెట్స్ కావాలా అని చూసుకొని వెళ్ళి చక్కగా బార్గెన్ చేసుకొని కొనుక్కోండి. సో నేనైతే చికెన్ కర్రీ ఇష్టపడేవాళ్ళు అది ప్లస్ బెడ్షీట్స్ అయితే నాకు బాగా రీజనబుల్గా అనిపించాయి. కార్పెట్స్ కూడా బాగున్నాయని చెప్పి విన్నాను, కానీ నాకేమీ తక్కువగా అనిపించలేదు. నేను బార్గెన్ చేసినా నాకు ఇవ్వలేదన్నమాట. సో దాట్స్ ఇట్ ఫర్ నుమాయిష్ 2026 వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దట్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఓకే, బాయ్.